మన మందిరానికి రెగ్యులర్ గా వచ్చే ఒక భక్తి కలిగిన సహోదరుడు ఉన్నాడు. చాలా భక్తి కలిగినటువంటి వాడు. అందరికంటే ముందుగా చక్కగా దైవ సన్నిధికి వచ్చేటువంటి కుటుంబం అది. వాడితో సన్నిహితంగా ఉండే ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితునికి సంబంధించిన స్థలం దరిదాపుగా 80 లక్షల రూపాయలకి బేరమాడి, స్నేహితుడు కదా అని ఆల్రెడీ 70 లక్షల రూపాయలు ఇచ్చాడు. జస్ట్ ఇంక 10 లక్షల రూపాయలే ఇవ్వాలి. అయితే స్నేహితుడనే కారణం చొప్పున ఏ నోట్ రాసుకోకుండా, ఏ కాగితాలు రాసుకోకుండా, ఏ బాండ్ పేపర్ మీద సంతకం చేసుకోకుండా జస్ట్ ఓరల్ గా వాళ్ళు మాట్లాడుకొని 70 లక్షల రూపాయలు ఇచ్చేసాడు. మిగతా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇక స్థలం రిజిస్ట్రేషన్ చేసుకుందామని 10 లక్షల రూపాయలు తీసుకొని వెళ్తే విచిత్రం, ఆ స్నేహితుడు ఏమన్నారు తెలుసా? నువ్వు నాకు 70 లక్షలు ఇచ్చావా? ఎవరికి ఇచ్చావు? ఇప్పుడు ఈ 10,000 ఇస్తే నా ఇల్లు నీకు ఇయ్యాలా? అయినా నీవు నాకు 70 లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా ఆధారం ఏది? ఆ మాట అనేసరికి ఈ బిడ్డ గుండె పగిలేలాగా ఏడుస్తున్నాడు. రే, మన స్నేహితులురా, స్నేహానికి కాగితాలు కాదు కదా నమ్మకం. ఆ నమ్మకం మీద నీకు ఇచ్చాను, నాకు అన్యాయం చేయొద్దు అనంటే ఈ సెంటిమెంట్లు ఏం మాట్లాడొద్దు. నువ్వు నాకు ఇచ్చినట్లుగా ప్రూఫ్ ఏమైనా ఉంటే తీసుకురా, అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్తే ఆ సాయం పూట ఇంటికొచ్చి తాను, తన భార్య, తన పిల్లలు ఆ గదిలో బోర్లా సాష్టాంగపడి గుండెలవిసేలాగా ఏడుస్తున్నారు. దేవా, 15 సంవత్సరాల కష్టార్జితం రూపాయి దాచుకొని ఈ 70 లక్షల రూపాయలు కూడగట్టుకున్నాం. 15 సంవత్సరాల కష్టార్జితం రెప్పపాటు కాలంలో దేవా మా బ్రతుకేమైపోద్ది? మరలా ఈ 70 లక్షలు సంపాదించాలంటే మా బ్రతుకులో ఇది సాధ్యం అని రాత్రంతా గుండెలవిసేలాగా భార్య, భర్త, పిల్లలు రాత్రంతా ఏడ్చారట. అద్భుతం ఏంటో తెలుసా? తెల్లవారుతూ ఉండగా ఆ ఇంటి యజమానుడు రానే వచ్చాడు, తలుపు తట్టాడు. వీళ్ళు ఉదయం 5:30 ఆ ప్రాంతంలో తలుపు తీశారు. చూడటంతో వాకిడి దగ్గర వాళ్ళ స్నేహితుడు నిలవబడ్డాడు. ఏంటొచ్చావు అన్నాడు. ఆ స్నేహితుడు వీళ్ళ కాళ్ళ మీద పడి, అయ్యా, నేను మిమ్మల్ని మోసం చేశా. మీ దగ్గర 70 లక్షల రూపాయలు తీసుకొని ఇవ్వలేదని బుకాయించి రాత్రి మిమ్మల్ని తిరస్కారంగా మాట్లాడా. నేను మీకు అన్యాయం చేస్తే దేవుడు చూసి తట్టుకోలేకపోయాడయ్యా. నా ఇంట్లో భయంకరమైన నష్టం జరిగింది. ఏం జరిగిందయ్యా? నా భార్య ఆ స్టెప్పులు దిగుతూ ఉదయకాలమందు కాలు జారి ఆ తల వెళ్ళి స్టెప్కి బలంగా తగిలింది. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయి హాస్పిటల్లో ఇప్పుడు ఐసీయూలో ఉంది. ఇది మధ్యరాత్రి జరిగిన భయంకరమైన కార్యం. నీకు అన్యాయం చేసినందుకే నాకు ఈ కీడు జరిగింది. నిన్ను మోసం చేయాలని ప్రయత్నం చేసినందుకే నా ఇంట్లో ఈ నష్టం జరిగింది. అయ్యా, నీ స్థలం తీసేసుకో, నాకు ఇవ్వాల్సిన 10 లక్షల రూపాయలు నీకు ఇచ్చే, ఈ రోజే రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి ఈ బిడ్డకి ఇచ్చేసాడట. విన్నారా? ఇతనికి జరిగిన అన్యాయం విషయంలో దేవుడు ఏం చేశాడు? వేద్యమాడాడు. ప్రార్థన చేయి. నంబర్ 1, పరాక్రమాన్ని పుట్టిస్తాడు. ప్రార్థన చేయి, ప్రభువు నీ ప్రాణము విషయమే వేద్యమాడతాడు. ప్రార్థన చేయి, నీవు ఆరాధించే నీ దేవుడు నీకు న్యాయం జరిగేటట్టుగా చేస్తాడు.